ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము. సో మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదే విధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. కేవలము 1200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ అయిన తరువాత మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అదే విధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ప్రీవియస్ బిట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. సో నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్ తో పాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ప్రీవియస్ బిట్స్ అదే విధంగా క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా ప్రీవియస్ లో మ్యాథ్స్ పరంగా ఒక 4 బిట్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని. ఫ్రెండ్స్ మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి మన ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ప్రాబ్లమే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కాబట్టి చాలా ఇంపార్టెంట్. మన కోర్స్ తీసుకుంటే మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా 10 షిఫ్ట్ లో అయినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం క్లియర్ గా మ్యాథ్స్ పరంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదం ఎంత? అంటే ఇక్కడ త్రిభుజము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? ఇక్కడ త్రిభుజము అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని చాలా విధాలుగా క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రేషియో పరంగా అడగచ్చు, లేదా 3x ఒక త్రిభుజంలోని కోణాలు 3x 4x + 1 5x + 2 అయితే ఆ కోణాలలో ఒక కోణం విలువ లేదా ఆ కోణాలలో లేని విలువ, చిన్న కోణం ఎంత పెద్ద కోణం ఎంత ఎలాగైనా అడగచ్చు. అంటే త్రిభుజము అంటేనే మనకు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ కి సమానము అంటే 180 డిగ్రీస్ కి సమానము. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. మరి అతి చిన్న బహుభుజి అంటే మనకి ఏం గుర్తు రావాలి అంటే త్రిభుజం గుర్తు రావాలి. మరి ఇక్కడ బహుభుజి అంటున్నాం కాబట్టి బహుభుజి పరంగా అంతర కోణాల మొత్తం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే అంతర కోణాల మొత్తం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములా n-2 × 180. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బహుభుజిలోని అంతర కోణాల మొత్తము 1280 డిగ్రీలు అయితే ఆ బహుభుజి అంటాడు. అంటే అంతర్కోణాల మొత్తం ఇచ్చేసి ఆ బహుభుజి అంటే అదేంటి నవభుజ, అష్టభుజ, సప్తభుజ, షడ్భుజ అనే ఆప్షన్ లో ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనకు అంతర్కోణాల మొత్తం ఫార్ములా తెలిస్తే చాలు. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏమని? ఒక బహుభుజి పరంగా మనకు అష్ట బహుభుజిలో గల అంతర కోణాల మొత్తం ఎంత అంటాడు. లేదా క్రమ అష్ట బహుభుజిలో ఓకేనా ప్రతి అంతర కోణం విలువ ఎంత ఉంటుంది అంటాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. క్రమ అంటే అర్థం ఏంటి అంటే ఆ బహుభుజిలో ఉండేటువంటి భుజాలన్నీ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. మరి అష్టబహుభుజిలో ఉండేటువంటి అంతర్కోణాల మొత్తం అంటే ఏంటి? అష్టబహుభుజి అష్ట అంటే ఏంటి? 8 కాబట్టి n = మనం 8 సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి, ఆ అష్టభుజిలో ఉండేటువంటి అంతర్కోణాల మొత్తం ఎంతనో మనకి ఈజీగా తెలిసిపోతుంది. బై 8 చేసామనుకోండి, అంతర్కోణాల మొత్తం వచ్చిన తర్వాత బై 8 చేసామనుకోండి, ప్రతి కోణం విలువ ఎంతనో మనకు తెలిసిపోతుంది. అది క్రమ అని ఇచ్చినప్పుడు. క్రమ అని ఇస్తే రెగ్యులర్ పాలిగాన్ అంటాం. క్రమ బహుభుజి అంటే ఆ బహుభుజిలో ఉండేటువంటి భుజాలన్నీ సమానము. ఇది ఒక కాన్సెప్ట్ పరంగా. నెక్స్ట్ ఇక్కడ త్రిభుజము అంటున్నాము. మరి త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 3 భుజాలు, ఈ 3 భుజాలను బేస్ చేసుకొని మనకు 3 భుజాలు సమానము అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే సమబాహు త్రిభుజము అంటాం. మరి సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్టభాక్షముల సంఖ్య ఎంత అంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ త్రిభుజం బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మన వీడియోస్ వింటే మీకు క్షేత్రమితిలో చాలా స్పష్టంగా చెప్పాను. సో ఇక్కడ త్రిభుజము అంటున్నాము, 3 భుజాలు సమానమైతే 3 కోణాలు కూడా సమానం అవుతాయి. అప్పుడు ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్. ఎందుకని 180/3 చేస్తాం కాబట్టి.
మరి సమబాహు త్రిభుజంలో గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3. ఓకేనా, క్రమబహుభుజికి అదే ఇక్కడ సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే 3. విషమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి 0. విషమబాహు త్రిభుజము అంటే భుజాలన్నీ అసమానంగా ఉంటాయి. మరి త్రిభుజంలో ఒక కోణం విలువ 90 డిగ్రీలు ఉండి మిగిలిన 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉంటే ఆ త్రిభుజం మనకి ఏమవుతుంది అంటే లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజము చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా అడుగుతారంటే యాంగిల్ బి త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి వద్ద లంబకోణం చేస్తే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అయితే యాంగిల్ సి ఎంత అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, లేదా రేషియో పరంగా ఇచ్చి కూడా యాంగిల్ పరంగా క్యాలిక్యులేట్ చేయమని కూడా అడగచ్చు. అంటే ఒక కోణం విలువ 90 డిగ్రీలు ఉంటే మిగిలిన 2 కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు. అదే లంబకోణ త్రిభుజము అంటాం. ఇన్ కేస్ మిగిలిన 2 కోణాలు కూడా సమానంగా ఉన్నాయి అనుకోండి, అంటే 45, 90 ఉంది అనుకోండి, దాన్నే మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ త్రిభుజం పరంగా కోణాలు ఎన్ని ఇచ్చాడు, 3:4:5 ఇచ్చాడు. ఇక్కడ అతి పెద్దది అంటే రేషియో పరంగా మనకి ఇక్కడ 5 అనేది పెద్దది కాబట్టి దీనికి సంబంధించిందే పెద్ద కోణము. ఇక్కడ 3 చిన్నది కాబట్టి దీనికి సంబంధించిందే చిన్న కోణం అవుతుంది. లేదా మధ్య కోణం ఎంత అని అడగచ్చు, లేదా చిన్న కోణం ఎంత అని అడగచ్చు. ఇక్కడ మనకు కంటెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే రేషియో పరంగా మొత్తం ఎన్ని భాగాలు చూడండి. 5 + 4 9, ఒక 3 12, అంటే మొత్తము 12 భాగాలలో ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మొత్తము 12 భాగాల్లో మొదటిది ఎన్ని భాగాలు, 3 భాగాలు. మరి మొత్తం బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి త్రిభుజము అంటేనే కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ కి సమానము, 180 కాబట్టి ఇంటూ 180 చేసాం అనుకోండి, చిన్న కోణం ఏంటో తెలిసిపోతుంది. నెక్స్ట్ పెద్ద కోణం ఏంటి, సో పెద్ద కోణం ఇక్కడ 5 పరంగా కాబట్టి మొత్తం 12 భాగాలలో పెద్ద కోణం ఏంటి 5 ఇంటూ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ కాబట్టి 180 చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ చతుర్భుజం పరంగా అడిగాడు అనుకోండి, చతుర్భుజం అంటే ఒక చతుర్భుజంలోని కోణాలు 1:2:3:4 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద కోణం ఎంత అంటే చతుర్భుజము 1:2:3:4 నిష్పత్తిలో ఉంటే అని ఇచ్చాడు అనుకోండి, మొత్తం ఎన్ని భాగాలు 4, 3, 7, 9, 10, అంటే మొత్తము 10 భాగాలలో పెద్దది ఇక్కడ 4 అంటున్నాం కాబట్టి 4. చతుర్భుజము అంటేనే కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీస్ కాబట్టి 360 చేస్తే సరిపోతుంది. అంటే అక్కడ అడిగేటువంటి క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్స్ చెప్పేయచ్చు. బట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. మరి అంత కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చిన్న కోణము, జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. 12 1s 12 1s 12, 12 5s 15 3s 45 డిగ్రీస్ చిన్న కోణము. అగైన్ 12 1s 12 15s 15 5s 15 75 పెద్ద కోణం అవుతుంది. సో ఈ రెంటి యొక్క డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ అంటేనే పెద్ద దాంట్లో వచ్చి చిన్నది తీసేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది అంటే 30 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఇంత కూడా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడిగాడు, పెద్ద చిన్న కోణాల మధ్య తేడా అంటే డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. పెద్దది 5, చిన్నది 3, ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 2 కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్ 2 కాబట్టి మొత్తము 12 భాగాలలో డిఫరెన్స్ 2 ఇంటూ 180. 12 1s 12 15s 15 2s 30 డిగ్రీస్ డైరెక్ట్ వచ్చేసిందా. ఇలాగైనా చేసేయచ్చు. అంటే మనం లెంతీ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో కాకూడదు. ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని పాసిబిలిటీ ఉన్నంత వరకు చాలా తక్కువ సమయంలో ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కొంత మొత్తముపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించవలసిన వడ్డీ 450 రూపాయలు అయితే అసలు ఎంత. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు సాధారణ వడ్డీ రేటుతో. అంటే ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ లో ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కూడా సమ్ టైమ్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటేనే SI ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, PTR/100. SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనము బారు వడ్డీ అంటాం, తెలుగులో అయితే బారు వడ్డీ అంటాం. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100. P అంటే ప్రిన్సిపల్ అసలు, T అంటే టైం పీరియడ్ కాల పరిమితి, R అంటే రేటు వడ్డీ రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. PTR/100 క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, మనకు SI వచ్చేస్తుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ లో వడ్డీ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఆఫ్ కనుక్కోమన్నా, లేదా ప్రిన్సిపల్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి వడ్డీ క్యాలిక్యులేట్ చేయమన్నా, ఎలా ఇచ్చినా కానీ SI ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, PTR/100.
ఇన్ కేస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్ తో పాటు వడ్డీ కూడా యాడ్ చేసాం అనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. మనం ఒక దగ్గర అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, 10,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఒక 2,000 వడ్డీ వచ్చింది అనుకోండి, మనం మొత్తం ఎంత ఇస్తాం వాళ్ళకు? మనం తెచ్చుకున్నటువంటి అసలు 10,000తో పాటు వడ్డీ 2,000 కూడా కలిపి మొత్తం 12,000 ఇస్తాం. అంటే ప్రిన్సిపల్ తో పాటు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. పి అంటే ప్రిన్సిపల్, అంటే మనం తెచ్చుకున్నటువంటి అసలు, ఎస్ఐ అంటే వడ్డీ, అసలుతో పాటు వడ్డీ కూడా కల్పించేది మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. అంటే సింప్లీ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇన్ కేస్ మొత్తం క్యాలిక్యులేట్ చేయమంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే పి ప్లస్ ఎస్ఐ. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ ఎన్ అంటే టైం పీరియడే, లేదా మీరు టీ అనే తీసుకోండి, నో ప్రాబ్లం, టీ అనేది తీసుకోండి, టైం పీరియడ్ అన్నమాట. సో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ లేదా టీ. అంటే ఇక్కడ ఎన్ కానీ టీ కానీ మనకు టైం పీరియడ్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇక్కడ అమౌంట్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ కేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తాం. నాకు మొత్తం 10,000 అసలు ఇచ్చాను, 2,000 వడ్డీ అయింది, మొత్తం ఎంత? 12,000. సో 12,000 అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది? 12,000 మొత్తంలో నుంచి అసలు 10,000 తీసేసాం అనుకోండి, ఎంత వడ్డీనో తెలిసిపోతుంది. అంటే అర్థం ఏంటి? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే వడ్డీ వచ్చేస్తుంది. అంటే సిఐ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇవి బేసిక్. వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ 8th క్లాస్ మ్యాథ్స్ పరంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడో చూడండి. సాధారణ వడ్డీ అంటే మనకు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బేస్ చేసుకొని ఇచ్చాడు. వడ్డీ ఎంత ఇచ్చాడు? 450. సో 450 ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 450. పి మనం అసలు క్యాలిక్యులేట్ చేయాలి. టీ టైం పీరియడ్ 3 సంవత్సరాలకు. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100 సింప్లిఫై చేస్తున్నా. సో మనకు న్యూమరేటర్ మనం క్యాన్సిలేషన్ చేసేయచ్చు. లేదా మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే ఇక్కడ ఉండేటువంటి బై ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్లు ఏమవుతాయి? తిప్పించబడతాయి. అంటే ఈ 100 ఏమో పైకి వెళ్ళిపోతుంది, ఈ 3 into 5 ఏమో కిందికి వచ్చేస్తుంది. లేదా ఇక్కడే క్యాన్సిలేషన్, 5 1s 5, 5 2s 5 zeros, 3తో 3 1s 3 ఇక్కడ పోదు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1s 3, 3 1s 3, 1 ఉంటుంది, 3 5s 15, 0. P into 1 into 1 that is P. 150 into 20, 15 2s 30, పక్కన 2 సున్నాలు. అంటే ప్రిన్సిపల్ ఎంత వస్తుంది అంటే 3,000 రూపీస్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? పీటీఆర్ బై 100. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అయితే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ లేదా టీ. నెక్స్ట్ 1 minus 1/2, 1 minus 1/3 so on is equal to 2 power x అయితే x విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, ఏమీ లేదు. 2 1s 2, 2 minus 1, 1/2 ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే. 3 1s 3, 3 minus 1, 2, 2/3. 4 1s 4, 4 minus 1, 3/4 so on. 128 1s 128 minus 1 that is 127/128. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి 2 డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్, ఇక్కడ నుంచి 2 క్యాన్సల్, 3 క్యాన్సల్, అప్పుడు ఎక్కడోసారి 4 క్యాన్సల్, ఎక్కడోసారి 127 కూడా క్యాన్సల్ అయిపోయింది. ఎందుకంటే డాష్ అంటే కంటిన్యూషన్ లో సిరీస్ ఉంది అని. అంటే 2 క్యాన్సల్, ఇటు 2 అంటే పైన న్యూమరేటర్, దీనికి ముందు డినామినేటర్ 2 అప్పుడు 4 ఎక్కడో క్యాన్సిల్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ 127 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 127 దాని ముందు. ఇక్కడ 2 అంటే దానికి ముందు ఉన్నటువంటి డినామినేటర్ కదా, ఇక్కడ 127 అయితే దాని ముందు ఉన్నటువంటి డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఓవరాల్ గా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 128 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ ఎంత? 2 power x. మరి 128 ని 2 power సంథింగ్ గా మనం రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 128 ని ఏ విధంగా రాసుకోవచ్చు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 128 2 6 2 4 తెలిస్తే నో ప్రాబ్లం, డైరెక్ట్ చెప్పేయచ్చు అనమాట. 2 3 2 7 అని చెప్పేయచ్చు డైరెక్ట్ గా. 2 1 2 6 2 8 2 4 2 2 1 2 3 4 5 6 7 ఎంత వస్తుంది? 1/2 power 7 is equal to 2 power x. అప్పుడు ఈ 2 power 7 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 2 power -7. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పింటాము.
ఏ పవర్ 1 బై ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఏ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ ఎంత 2 పవర్ ఎక్స్. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత -7. భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడా మనకి ఏమవుతాయి అంటే సమానం అవుతాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే -7. సో ఇక్కడ మీకు ఘాతాంకాలు బేస్ చేసుకొని ఘాతాంకాలు ఇది మీకు 8th క్లాస్ లో చాలా స్పష్టంగా ఉంది, 7th క్లాస్ లో కూడా ఉంది. మీరు ఒక్కసారి ఆ ఫార్ములాస్ అన్ని మీరు హైలైట్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఒక బిట్ అయితే స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి 100% అయితే బిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా 8th క్లాస్ లో ఉంది. ఐ థింక్ దత్తాంశ విశ్లేషణ 5th లెసన్ అనుకుంటా. మీకు అక్కడ పై చిత్రాలను బేస్ చేసుకొని సంభావ్యతను బేస్ చేసుకొని 8th క్లాస్ లో చాలా స్పష్టంగా ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బాగా కలుపబడిన పేకకట్టులోని 52 కార్డుల నుండి ఏస్ కార్డు పొందుటకు సంభావ్యత ఎంత? ప్రాబబిలిటీ మీకు 8th క్లాస్ 5th లెసన్ లో ఉంది. అదే విధంగా 10th క్లాస్ లో కూడా సంభావ్యత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సంభావ్యతను బేస్ చేసుకొని ఆ 52 ప్లేయింగ్ కార్డ్స్ గురించి మీకు స్పష్టంగా తెలిసిందనుకోండి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఈ 52 కార్డ్సే కాదు ఫ్రెండ్స్, డైస్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు, కాయిన్ బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. అంటే ఒకసారి మనం కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ లేదా టైల్ పడ్డానికి సంభావ్యతను బేస్ చేసుకొని, లేదా 2 కాయిన్స్ ఒకేసారి టచ్ చేసినందుకు 2 కాయిన్స్ ఒకేసారి టచ్ చేసామనుకోండి కనీసం ఒక హెడ్ పడ్డానికి సంభావ్యత ఎంత, లేదా ఒక డైన్ మనము రోల్ చేసామనుకోండి మనకు ప్రధాన సంఖ్య కావడానికి గల సంభావ్యత ఎంత, లేదా సంయుక్త సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత. సో వారిని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. డైస్ పరంగా అడగచ్చు, కాయిన్ పరంగా అడగచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ పరంగా అడగచ్చు, లేదా ఒక బుట్టలో 5 తెల్ల బాళ్ళు, 4 నల్ల బాళ్ళు, 8 పసుపు బాళ్ళు ఉంటే యాదృచ్ఛికంగా ఒక పచ్చ బాల్ చేయడానికి గల సంభావ్యత ఎంత. ఇలా బాల్స్ ని బేస్ చేసుకొని కలర్స్ ని బేస్ చేసుకొని కూడా బిట్ అడగచ్చు. ఆ 8th క్లాస్ సంభావ్యత లెసన్ ఇంటే పక్కాగా ఈ టాపిక్ నుంచి ఎలా బిట్ ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. మరి ఇక్కడ 52 కార్డ్స్ గురించి మనం ఒక్కసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మొత్తము 52 కార్డ్స్ లో మనకు 22 కార్డ్స్ ఏమో రెడ్ కలర్ బేస్ చేసుకుని ఉంటాయి, 26 కార్డ్స్ ఏమో బ్లాక్ కలర్ బేస్ చేసుకుని ఉంటాయి. ఓకేనా? 26 అయితే రెడ్ ఉంటాయి, ఇంకొక 26 అయితే బ్లాక్ ఉంటాయి. ఈ 26 రెడ్ లో మనకి 2 ఏంటేంటవి హార్ట్ సింబల్ తో 13 ఉంటాయి. హార్ట్ సింబల్ అంటే ఇలా ఉంటుంది కదా, ఈ హార్ట్ సింబల్ తో 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే రెడ్ తో మీకు డైమండ్స్ ఉంటాయి. డైమండ్ అంటే మీకు ఈ సింబల్ తో ఉంటుంది. ఇవి కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఏ కలర్ లో ఉంటాయంటే రెడ్ కలర్ లో ఉంటాయి. అంటే మనకి ఇక్కడ హార్ట్ 13 కార్డ్స్ ఉంటాయి, డైమండ్ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఇవి మనకు మొత్తము రెడ్ కలర్ లో 26 కార్డ్స్ ఉంటాయి. మరి బ్లాక్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, బ్లాక్ పరంగా ఏమేమి ఉంటాయంటే స్పేడ్స్ ఉంటాయి. స్పేడ్స్ అంటే మనం ఎలా డయాగ్రామ్ వేయొచ్చు అంటే ఇలా ఇలా ఉంటుంది స్పేడ్. ఓకేనా? ఇవి కూడా మనకు 13 కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ స్పేడ్స్ తో పాటు క్లబ్స్ ఉంటాయి. క్లబ్స్ ఇలా ఉంటది క్లబ్. ఓకేనా? క్లబ్స్ కూడా మనకు మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 2 కూడా మనకు బ్లాక్ కలర్ లో ఉంటాయి. అంటే బ్లాక్ లో ఉండేటివేమో స్పేడ్స్ క్లబ్స్ అయితే రెడ్ కలర్ లో ఉండేటివేమో హార్ట్ డైమండ్. వీటినే మనం ఏమంటాము అంటే మొత్తము 4 సూట్స్ అంటాం. ఓకేనా? మొత్తం ఎన్ని సూట్స్ ఉంటాయంటే 4 సూట్స్ ఉంటాయి. మొత్తం 52 కార్డ్స్ లో 4 సూట్స్ హార్ట్ డైమండ్ స్పేడ్ క్లబ్. ఏ కలర్స్ ఉంటాయి? రెడ్ బ్లాక్ కలర్స్ ఉంటాయి. మరి ప్రతి 13 కార్డ్స్ లో ఏమేమి ఉంటాయి? ప్రతి 13 లో మనకి ఏమేమి ఉంటాయంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెంబర్ల పరంగా ఉంటాయి. నెక్స్ట్ ఆస్, జే, క్యూ, కే, జాకీ, క్వీన్, కింగ్. ఇవి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కార్డ్స్. అంటే ప్రతి సూట్ లో మనకు మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 13 కార్డ్స్ ఉంటాయి. వీటిల్లో మనము జేక్యూకే ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ అంటాం. అంటే మొత్తం 53 కార్డులలో మొత్తం ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? ఫేస్ కార్డ్ కావడం సంభావ్యత ఎంత అంటాడు. ఫేస్ కార్డ్ అంటే ప్రతి 13లో మొత్తం ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అంటే దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి. అంటే మొత్తము ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి అంటే 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం 52లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ప్రతి సూట్ నుంచి మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఏస్ అనేది మనకు ఫేస్ కార్డ్ గా తీసుకోకూడదు. అంటే ఏస్ మనము
మామూలుగా ప్లేయింగ్ కార్డ్స్ లో 1 గా కన్సిడర్ చేస్తాము. అదే విధంగా తర్వాత 14 లో కూడా మనము కన్సిడర్ చేస్తాం. అది మీకు ప్లేయింగ్ కార్డ్స్ పరంగా తెలిసిందే. అంటే 2 నుంచి 10 JQKA JQK తర్వాత ఏగా తీసుకుంటాము. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు, ఏఎస్ కార్డు పొందు సంభావ్యత. మొత్తం ఎన్ని కార్డ్స్ లో 52 కార్డ్స్ లో మొత్తం 52 అంటే డినామినేటర్. మొత్తం 52 కార్డులలో ఏస్ కార్డ్స్ కావడానికి ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హార్ట్ లో ఒక ఏస్ ఉంటుంది, డైమండ్ లో కూడా ఒక ఏస్ ఉంటుంది, స్పేడ్స్ లో కూడా ఒక ఏస్ ఉంటుంది, క్లబ్ లో కూడా ఒక ఏస్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. అంటే ప్రతి సూట్ లో ఏస్ ఉంటుంది. అంటే దీంట్లో 13 ఉన్నాయి, ఆ 13 ఇవే. దీంట్లో కూడా 13 ఉన్నాయి, ఆ 13 ఇవే. దీంట్లో 13 అంటే ప్రతి దాంట్లో ఒక ఏస్ ఉంటుంది కాబట్టి ఏ, ఓకేనా, ఏస్ ఉంటుంది కాబట్టి 1 2 3 4 కాబట్టి మొత్తం 52 కార్డులలో 4 ఏసులు ఉంటాయి. కాబట్టి సంభావ్యత ఏమవుతుంది అంటే 4/52. దీన్ని సింప్లిఫై చేస్తే 4 1s 4 3s అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఎంత 1/13. ఇన్ కేసు జాకీ కావడానికి సంభావ్యత ఎంత, లేదా కింగ్ కావడానికి గల సంభావ్యత ఎంత, లేదా క్వీన్ కావడానికి గల సంభావ్యత ఎంత, లేదా ఫేస్ కార్డ్ కావడానికి గల సంభావ్యత ఎంత, లేదా తెల్ల కార్డు కావడానికి సంభావ్యత ఎంత, నల్ల కార్డు గల సంభావ్యత ఎంత. ఇంకా సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి.